మనకి గత 26 ఇయర్స్ నుంచి ఒక అబద్ధాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఈ కథలో ఏన్షియంట్ కింగ్డమ్ ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్గా ఉండేది. అండ్ ఈ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఒక ట్రాజిక్ వార్ ఓడిపోయింది. అండ్ ఏమో మొత్తం ప్రపంచాన్ని కబ్జా చేశాడు. బట్ ఒకసారి క్లియర్గా ఆలోచిస్తే ఆ టైంలో ఉన్న ఏన్షియంట్ కింగ్డమ్ ఇప్పుడు ఉన్న సివిలైజేషన్ కంపేర్ చేస్తే 100 times అడ్వాన్స్గా ఉండేది. అండ్ అట్ దట్ టైం వాళ్ళ దగ్గర ఏన్షియంట్ వెపన్ లాంటి పవర్ కూడా ఉండేది. సో ఇంత అడ్వాన్స్డ్ కింగ్డమ్ ఏన్షియంట్ వెపన్స్ ఉన్నా కూడా నార్మల్ స్వార్డ్స్మెన్ ట్రినిటీ ఆఫ్ క్యానన్స్ ఉన్న కింగ్డమ్స్ చేతిలో ఓడిపోయారు. ఒకసారి లాజికల్గా ఆలోచిస్తే ఇదంతా నిజం కాదు అని అనిపిస్తుంది. మనం ప్రొఫెసర్ క్లోవర్ ఓహారాలో తన ప్రాణాలు ఇచ్చాడు. అండ్ వెగపంక్ తన అసాసినేషన్ బ్రాడ్కాస్ట్ చేశాడు జస్ట్ ఫర్ ఒక నిజాన్ని బయటికి తీసుకురావాలని. అసలు వైట్ సెంచరీలో ఏం జరిగింది అండ్ వరల్డ్ గవర్నమెంట్ ఈ రోజు వరకు దాచిపెట్టింది. సో గైస్, వాట్ ఇఫ్ జాయ్ బాయ్ అసలు వైట్ సెంచరీలో ఓడిపోలేదు? ఆ టైంలో ఈమెకు ఏది కావాలో జస్ట్ తను అదే ఇచ్చాడు. అండ్ 800s నుంచి ఈముని ట్రాప్ చేసి ఉంచాడు. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఫ్యూచర్ కోసం జాయ్ బాయ్ ఇదంతా కావాలని ఓడిపోతాడు. మనం లాఫ్టర్లో రాజర్ పైరస్ని రియాక్షన్ ఈ థియరీకి ఒక పెద్ద ప్రూఫ్ అని చెప్పవచ్చు. రాజర్ లాఫ్టర్లో ఏడవలేదు, తను బాధ కూడా పడలేదు, తను జస్ట్ నవ్వాడు. అండ్ ఒక లైన్ మొత్తం వన్ పీస్ని చేంజ్ చేసింది, జాయ్ బాయ్ నేను కూడా నీ ఎరలో పుట్టాల్సింది అని. ఎవరు కూడా ఓడిపోయిన సివిలైజేషన్ని చూసి నవ్వరు. సో రాజర్ ఎందుకు నవ్వాడు అంటే అక్కడ ఉన్న పానిగ్లిఫ్లో ఒక మాస్టర్ ప్లాన్ని చూశాడు. తనకి అర్థమైపోయింది ఎలా జాయ్ బాయ్ ప్లాన్ చేశాడు అని. అండ్ ఆఫ్ కోర్స్ మీ అందరికి ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది, జాయ్ బాయ్ నిజంగానే అంత పవర్ఫుల్గా ఉంటే ఎందుకు తనకు తానే సెల్ఫ్ డిఫీట్ అయ్యాడు అని. దీని రీజన్ ఓడెన్ ఫ్లాష్ బ్యాక్లో దాగి ఉంది అండ్ సీకింగ్ ప్రొఫెసీలో. సో జాయ్ బాయ్ దగ్గర నికా లాంటి గాడ్ డెవిల్ ఫ్రూట్ పవర్ ఉండేది అండ్ ప్లూటాన్ కూడా కంట్రోల్లో ఉండేది. బట్ సీకింగ్ ప్రొఫెసీ అకార్డింగ్ ప్రపంచాన్ని మార్చడానికి 2 సవర్నియన్స్ కావాలి, అంటే 2 రూలర్స్ కావాలి. అండ్ అది కూడా ఒక టైం లైన్లోనే జన్మించి ఉండాలి. ఒకరు సముద్రం లోపల పొసిడిన్ అండ్ ఒకరు నేలపైన జాయ్ బాయ్. ఆ టైంలో పొసిడిన్ పవర్స్ అన్లాక్ అవ్వలేదు లేదా కరెక్ట్ టైంలో జన్మించలేదు. సో వితౌట్ పొసిడిన్ అండ్ వితౌట్ సీకింగ్ ఈముని కంప్లీట్గా ఓడించడం ఇంపాసిబుల్. ఒకవేళ జాయ్ బాయ్ ఆ వార్ని కంటిన్యూ చేసి ఉంటే ఈము డిస్ట్రక్టివ్ పవర్ వల్ల మొత్తం ప్రపంచం నాశనం అయ్యేది అండ్ రెడ్ లైన్ సమయం ముందే పడిపోయేది. అండ్ నోవా లాంటి మాసివ్ షిప్ రెడీగా ఉండలేకపోవడం వల్ల ఫిష్మ్యాన్ ఐలాండ్ కూడా కంప్లీట్లీగా డిస్ట్రాయ్ అయ్యేది. సో అందుకే జాయ్ బాయ్ ఫిష్మ్యాన్ ఐలాండ్లో ఒక పానిగ్లిఫ్ని రాసి ఉంచాడు. అందులో అపాలజీ లెటర్ ఉంటుంది. తను ఆ వార్ని ఓడిపోయాడని రాయలేదు, తను తన ప్రామిస్ని నిలబెట్టలేకపోయాడని అపాలజీ చేస్తాడు. తనకి నోవాని నడపడానికి ప్లాన్ 800s నుంచి పుష్ చేయాల్సి వచ్చింది. ఎప్పటి వరకంటూ ఒక కొత్త పొసిడిన్ షిరాహోషి జన్మించే వరకు. ఇప్పటి వరకు మనం వైట్ సెంచరీ గురించి చూసిన తర్వాత మనం ఇలాగే అజ్యూమ్ చేయవచ్చు. ఎందుకంటే ఆ టైంలో ఇంత అడ్వాన్స్డ్ కింగ్డమ్, ఇంత అడ్వాన్స్డ్ వెపన్స్ ఉండి అండ్ అన్నిటికంటే 100 times అడ్వాన్స్గా ఉండేది. ఇవన్నీ ఉన్నా కూడా ఓడిపోయారు. ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్ గైస్. సో జాయ్ బాయ్ కంప్లీట్లీ ప్రపంచాన్ని కాపాడడానికి సెల్ఫ్ డిఫీట్ అయ్యాడు. ఇది బేసికలీ 800 years నుంచి ఉన్న మాస్టర్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఏమో దగ్గర లులిషియా లాంటి ప్లేస్ ని మ్యాప్ నుంచి ఎరేజ్ చేసేంత పవర్ ఉంది. బట్ హిస్టరీ ఇంకా మిగిలి ఉంది. జాయ్ బాయ్ తన బార్డర్స్ కాపాడాల్సింది పోయి తన ఫోకస్ మొత్తం అన్ని రిసోర్సెస్ వానలో ఉన్న కాజోకి క్లాన్ కి ఇచ్చేశాడు. తను మిలిటరీ విక్టరీని వదిలేసి ఇన్ఫర్మేషన్ విక్టరీని ఎంచుకున్నాడు. ఇండిస్ట్రక్టబుల్ స్టోన్స్ పైన హిస్టరీ రాసి ప్రపంచం మొత్తం స్ప్రెడ్ చేశాడు. కొజాకి క్లాన్ వానో బార్డర్స్ ని క్లోజ్ చేశారు, ఎందుకంటే లాఫ్టెల్ రూట్ సేఫ్ గా ఉండడానికి. అండ్ జోనేషాకి ఒక పనిష్మెంట్ కూడా దొరికింది. గత 800 సంవత్సరాల నుండి అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉంది ఎప్పుడు డ్రమ్స్ ఆఫ్ లిబరేషన్ మోగుతుంది అని. అండ్ అముసియా క్లాన్ నుంచి తోకి 800s నుంచి టైం ట్రావెల్ చేసుకుంటూ వచ్చింది, ఎందుకంటే తనకు కూడా తెలుసు ఆఫ్టర్ 800 years జాయ్ బాయ్ రాబోతున్నాడు అని. ఇదంతా కోఇన్సిడెన్స్ అయితే కాదు గైస్, ఇది ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్పవచ్చు. జాయ్ బాయ్ ప్రతి ఒక్క చోటులో టైం బాంబ్ పెట్టి ఉంచాడు. ఎమిత్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. 200 years ముందు గోరెసే మీద అటాక్ చేసి మళ్ళీ ఆఫ్ అయిపోయాడు, ఎందుకంటే తన ఎనర్జీ రిసోర్సెస్ వచ్చేసి జాయ్ బాయ్ హాకీ అండ్ నికాస్ హార్ట్ బీట్. అండ్ అందరికన్నా మాస్టర్ స్ట్రోక్ వచ్చేసి నికాస్ విల్. గోరెసేనే దీన్ని కన్ఫెస్ చేశాడు. గత 800 years నుంచి హిటోనోమి మోడల్ నికా వాళ్ళ చేతిలోకి రాలేదు. ఆ డేవ్ ఫ్రూట్ వీళ్ళకి దొరకకుండా దూరంగా పారిపోతూ ఉంటుంది. జాయ్ బాయ్ ఇన్స్ట్రక్షన్ అండ్ విల్ ఆ ఫ్రూట్ లోపలే వదిలేసిపోయాడు. అండ్ 800 years నుంచి ఈమెకి దొరకకుండా ఒక కొత్త వెసల్ దొరికే వరకు, లుఫీ దొరికే వరకు. సో ఎవ్రీథింగ్ వాస్ ప్లాన్ ఫ్రమ్ 800 years. అండ్ ఈమో అండ్ వరల్డ్ గవర్నమెంట్ వాళ్ళు గెలిచారు అనుకున్నారు. బట్ ఇన్ రియాలిటీ ఈమో జాయ్ బాయ్ చేసిన 800 years వెయిటింగ్ రూమ్ లో ఉండిపోయాడు. ఒకసారి ఆలోచించండి, 800 years నుంచి వీళ్ళు ఏం చేశారు? నథింగ్. వాళ్ళ ట్రైనిటీ, వాళ్ళ ఇంజస్టిస్ డీవిల్ని ఇంకా బ్రతికించింది. ఏమో ఫ్రీజ్ రూమ్లో జాయింట్ స్ట్రా హ్యాట్ని చూడడం విక్టరీ గుర్తింపు కాదు, అది ఒక ఫిరామినా అండ్ ఫియర్ గుర్తింపు. అండ్ ఏమోకి జాయ్ బాయ్ ప్లాన్స్ ఇంకా ఫినిష్ అవ్వలేదని కూడా తెలుసు. అండ్ వెగపంక్ బ్రాడ్కాస్ట్లో చెప్పాడు, వార్ ఈజ్ స్టిల్ ఆన్ గోయింగ్. ఐ హోప్ మీకు గుర్తుకుంది అనుకుంటున్నాను. వెగపంక్ మదర్ ఫ్లేమ్ని క్రియేట్ చేశాడు, అప్పుడే ఏమో కూడా మూవ్ అయ్యాడు. అండ్ ఇది కూడా జాయ్ బాయ్ క్యాల్కులేషన్లోనే ఉంది. ఏమోని గ్రేట్
నైట్ రూలర్ అనే బదులు వన్ పీస్ హిస్టరీలోని ఒక పెద్ద ప్రిజనర్ అని చెప్పవచ్చు. తనకు తానే రాజు అంటాడు, కానీ డీప్ డౌన్ షాడోలో ఉంటాడు. ఇదే తనకు ఫ్రీడమా? ఇవన్నీ ప్రిజనర్ లక్షణాలు. ఇట్ ఈస్ నాట్ ఏ రివార్డ్. జాయ్ బాయ్ని డిఫీట్ చేసిన తర్వాత కూడా ఒక ప్రిజనర్ లాగా ఉండిపోయాడు. అండ్ దీనికి కర్స్ లాగా అని కూడా చెప్పవచ్చు. ఆల్రెడీ మనం ఎల్బాఫ్లో చూసాం, క్యాసిల్ నుంచి బయటికి రాగానే తన నోట్ల నుంచి బ్లడ్ వస్తుంది. సో దిస్ ఇస్ నాట్ కంప్లీట్ ఫ్రీడమ్, దిస్ ఇస్ ప్రిజనర్. అండ్ ఫైనల్ సగాలోకి కూడా వచ్చేసాం. లుఫీ నికాని అవేక్ అయితే చేశాడు, బట్ ఈము అండ్ గొరోసే డిమోనిక్ ఇమ్మోటల్ పవర్తో కంటిన్యూ ఫైట్ చేయడానికి ఈ ఫామ్ సరిపోదు. గేర్ 5 స్టామినా లిమిటేషన్స్ మనం ఎగ్ హెడ్ ఆర్క్లో క్లియర్గా చూసాము. అండ్ ఈ రీజన్ వల్ల జాయ్ బాయ్ ప్లాన్ వచ్చేసి లుఫీని ఎల్బాఫ్లోకి తీసుకొచ్చాడు. ఎల్బాఫ్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ వారియర్స్. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఏజెస్ నుండి సన్ గాడ్ నికాని వర్షిప్ చేసుకుంటూ వచ్చారు. ఈ ఎల్బాఫ్ షాంక్స్ టెరిటరీ అవ్వడం, జాయింట్స్ లుఫీని గైడ్ చేయడం, ఇదంతా 800 years నుంచి నడుస్తున్న మాస్టర్ ప్లాన్ అని చెప్పవచ్చు. సో లుఫీ గేర్ 5 లిమిటేషన్స్ని బ్రేక్ చేసి ఒక టోటల్ అవేకనింగ్ చేయాలి, తన ఇమాజినేషన్స్ లిమిటేషన్స్ని అడ్డు రాకుండా ఉండడానికి. అండ్ ఇక్కడే ఒక ట్విస్ట్ వస్తుంది. ఇదంతా జాయ్ బాయ్ అయితే 800 years నుంచి ప్లాన్ చేశాడు. బట్ లుఫీ యాక్చువల్గా ఫ్రీగా ఉన్నాడా, లేదా జాయ్ బాయ్ పప్పెట్ లాగా మిగిలిపోతాడా? జాయ్ బాయ్కి తెలుసు నికా అంటే అబ్సల్యూట్ ఫ్రీడమ్. సో ఇదంతా ఫ్యూచర్ జనరేషన్ క్యాటిక్ విల్కి వదిలేస్తాడు. లుఫీ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు, ఎందుకంటే తను ఏది కూడా ప్లాన్ ప్రకారం వెళ్ళాడు. సో ఈ లుఫీ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయలేడు. సో జాయ్ బాయ్ వైట్ సెంచరీలో సెల్ఫ్ డిఫీట్ అయ్యాడు. అండ్ 800 years నుంచి ఉన్న ప్లాన్ ఫైనల్లీ థర్డ్ వరల్డ్లో పూర్తి చేస్తాడు. మీకు ఈ థియరీ ఎలా ఉందో అండ్ మీ థాట్స్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే దేని మీద అయినా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి యానిమే కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ యానిమేటర్ తెలుగు 247. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.